ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లోని అబ్దాలీ ప్రాంతంలో ఒక ఈత కొలంలో పడి మునిగి 3 ఏళ్ల ఈజిప్టు చిన్నారి మరణించిందని భద్రతా మరియు వైద్య వర్గాలు తెలిపాయి. బాలుడి పూల్ నుండి బయటకు తీసిన తర్వాత అతని తల్లిదండ్రులు ఆల్ అబ్దాలీ క్లినిక్కు తరలించారని భద్రతా వర్గాలు తెలిపాయి. అక్కడికి చేరుకునే సమయానికి బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు మరియు గుండె కొట్టుకునే సంకేతాలు కనిపించలేదు. దాదాపు 7 నిమిషాల పాటు నీటిలో మునిగిపోయాడని తెలుస్తోంది. ఈ కేసును పరిష్కరించడంలో అత్యవసర బృందం ఏర్పాటు చేసిన వైద్య ప్రోటోకాల్ను అనుసరించిందని ఒక వైద్య వర్గాలు వివరించాయి. దాదాపు 45 నిమిషాల పాటు కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ సిపిఆర్ ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో పిల్లవాడిని బ్రతికించే ప్రయత్నంలో బహుళ మోతాదుల అడ్రినలిన్ ఇవ్వబడింది. సుదీర్ఘమైన పునర్జీవన ప్రయత్నాలు ఉన్నప్పటికీ పిల్లవాడు స్పందించలేదు మరియు హాజరైన ప్రత్యేక వైద్యుడు మరణాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ సంఘటన గురించి సంబంధిత అధికారులకు సమాచారం అందిందని మరియు అవసరమైన విధానాలను పూర్తి చేయడానికి ఫోరెన్సిక్ సాక్ష్యాల బృందం రాక కోసం ఎదురు చూస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. స్థాపించబడిన ప్రోటోకాల్ ప్రకారం తదుపరి చట్టపరమైన మరియు దర్యాప్తు చర్యలు తీసుకోబడతాయి. Don't forget to subscribe, like, share. Thanks for watching.